నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు ఇది ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని బట్టి మీ పాదాలు చెందుకు వస్తున్నాం ప్రభు. ఈ లోకంలో క్రీస్తు వారిగా జీవించేదానికి, ఈ లోక వైరుధ్యంలో నీ కొరకు స్థిరంగా నిలబడేదానికి ఈ వాక్యము మాకు ఆధారమని గుర్తెరిగిన వారిగా నీ కృపలో బలవంతులుగా కొనసాగిపోవటానికి సహాయం చేసి నడిపించమని, వాక్యపు వెలుగులో మా జీవితాలను స్థిరపరచుకుంటానికి సహాయం చేయమని ఈ మనవులని వాక్యమైన ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. క్రైస్తవ జీవితాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ఎలాగ జీవించాలో శ్రేయస్కరమైన విషయాలను పరిశుద్ధుడైన పేతురు గారు మనకి ఇక్కడ రాస్తా ఉన్నా. అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే క్రీస్తును ప్రభువుగా గుర్తించి ఆయన మీద విశ్వాసం ఉంచి మంచి మనస్సాక్షితో మనం జీవించే వారిగా ఉండాలి. అయితే శ్రమ, బాధ, కష్టాలు వచ్చినప్పుడు ఆ దుష్కార్యాల్లో మన మనస్సు ఏమవుతుందంటే పక్కదారి పడతా ఉంటుంది. అయితే క్రీస్తుని నమ్ముకున్న వారిగా, క్రీస్తులో ఫలించే వారిగా మనం ఏం చేయాలంటే క్రీస్తు వైపు చూస్తూ, అనగా క్రీస్తును ప్రతిష్ఠించుకున్న వారిగా, క్రీస్తులో నడుస్తున్న వారిగా, క్రీస్తు రక్తంలో మనము మంచి ఐక్యత పొందిన వారంగా ఏం చేయాలంటే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క రక్షణలో మన మనస్సాక్షి ఏదైతే చెప్తుందో, అనగా నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, క్రీస్తు మనకిచ్చిన మనస్సాక్షి ఏదైతే చెప్తుందో దాని ప్రకారము మనం నడుస్తూ ఉండాలి. అంటే ఈ లోక పరిస్థితులు కాకుండా వాక్యపు వెలుగులో మన అంతరాత్మ ఏది చెప్తుంది, క్రీస్తు యొక్క వాక్యంలో నేర్చుకున్న విషయాలను బట్టి కష్టాలలో మనకు నెమ్మది వచ్చేదానికి మన మనస్సాక్షి ఏం చెప్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి మనం ముందుకు కొనసాగాలి. అలాగే యేసుక్రీస్తును నమ్ముకున్న వారముగా, క్రీస్తు మన జీవితాల్లో ప్రతిష్ఠించుకున్న వారముగా, ఆయన సర్వలోకాన్ని ఏలే రాజని, సర్వలోకము కూడా ఆయన అధికారం కింద పనిచేస్తుందని, ఆయన ఈ లోకాన్ని జయించి మనకు విజయాన్ని ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క సార్వభౌమాధికారం కింద ఈ లోకంలో వస్తున్న ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి కష్టము కూడా ఆయన తీర్చగల నాథుడని మనం విశ్వసించి ఏం చేయాలంటే పవిత్రతతో కొనసాగాలి. ఇది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు అనే మాట గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యేసు అనగా రక్షకుడు. యేసు అనగా ఎవరు? రక్షకుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడు అనగా రాజు. అంటే యేసుక్రీస్తుని ఇక్కడ పేతురు గారు చాలా చక్కగా చెప్పాడు. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అన్నాడు. అంటే యేసుని
ప్రభువుగా అనకుండా క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నాడు. అంటే క్రీస్తు అనగా ఎవరు? అభిషిక్తుడు అనగా మెస్సయ్య అనగా రాజు. ఈ రాజుని మనము హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఏమవుతుందంటే ఆయన పరలోకానికి రాజుగా, ఈ లోకమంతా కూడా లయమైపోయినప్పుడు దేవుని యొక్క బోరతోను ధ్వనితోని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన సర్వలోకానికి ఒకే ఒక రాజుగా, నిరంతరము పాలించే రాజుగా, మెస్సయ్యగా ఆయన ఉంటాడు. కాబట్టి మన యొక్క ప్రతి సమస్యను తీర్చే మంచి రాజుగా, పరిపాలన సాగించే నిరంతర రాజుగా ఆయన ఉంటాడు. కాబట్టి ఆ క్రీస్తుని అనగా భవిష్యత్తులో మనల్ని ఏలే రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు, మనకు రక్షణ ఇచ్చిన ఆ క్రీస్తుని మనం ఏం చేయాలంటే హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఈ లోకం వైపు చూడకుండా క్రీస్తు వైపు చూస్తూ మనము మంచి పరిస్థితుల్లో మనము జీవించగలం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. మామూలుగా మనం మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాం అనుకోండి, అంటే ఇతరులకు మంచి చేయాలనే సదుద్దేశంతో మనం ఉన్నట్లయితే ఎవడు మనకు హాని చేయడు. ఇది దేవుని వాక్యంలో ఉన్న ఒక గొప్ప మర్మం. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మంచివారిగా జీవిస్తున్నప్పటికీ, దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నప్పటికీ సాతాను ఏం చేస్తుందంటే మన మీద అపనిందలు వేస్తుంది, మనల్ని మట్టు పట్టాలని ఆలోచన చేస్తుంది, అనేక రకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటుంది. అలాగే హింసించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నుంచి మనము తప్పిపోతామని వాడి యొక్క ఆలోచన. అయితే దేవుని కృప ఏం చేస్తుందంటే మంచి విషయాలలో మనం ఆసక్తి గలవారిగా మనం నడుచుకున్నట్లయితే మొదట ఈ లోకానికి అర్థం కాకపోయినప్పటికీ మన మనస్తత్వము అనగా క్రీస్తు మనకి ఇచ్చిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ లోకానికి కొంతవరకు ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ వారికి అర్థం కాకపోయినా మనం మంచి విషయాల్లో ఆసక్తి కలిగి నడుచుకుంటా ఉంటే దేవుని యొక్క ప్రేమ ఎప్పటికైనా వారు తెలుసుకుంటా ఉంటారు. అయినప్పటికీ కూడా మనము దేన్ని బట్టి సంతోషించాలంటే మనం మంచి చేసాం లోకానికి క్రీస్తుని గురించి మనం ప్రకటించాం, లోకానికి అనేక రకాల సేవలు చేసాం. క్రిస్టియన్స్ ఈ లోకంలోకి వచ్చినప్పుడు వారు మెడికల్గా, ఆరోగ్యపరంగా అనేక విషయాల్లో ఈ లోకానికి సేవ చేశారు. సేవ చేసినప్పుడు మొదట ఏం చేశారంటే వారు క్రైస్తత్వాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా వారు చేసిన మంచిని బట్టి, వారు స్థాపించిన హాస్పిటల్స్ని బట్టి, నిరుపేదలకు వారు ఇచ్చిన దుస్తులను బట్టి, అలాగే చదువు లేని వారికి వారు చెప్పిన చదువును బట్టి అనేక విషయాల్లో వారు ఏం చేశారంటే క్రైస్తవులు అనేవారు మేలు చేసేవారిని గుర్తెరిగి తర్వాత వారు దేవుని యొక్క ప్రేమలో వారు బలపడినట్లుగా, దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా మనం అనేక రకాలుగా భారతదేశ చరిత్రను మనం గమనించినప్పుడు క్రీస్తు యొక్క మంచిని వారు తెలుసుకున్న వారిగా మనం గమనించగలం. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా మంచి విషయాల్లో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఒకవేళ మనం మంచి చేసినా కూడా, యేసుక్రీస్తు నిమిత్తము నీతి నిమిత్తము శ్రమ పడినా కూడా మనము ధన్యులము, ఆశీర్వదింపబడిన వారం. ఎందుకంటే ప్రభు యొక్క వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కులో రాయబడిన సంగతులు, మీరు నా నిమిత్తము నీతి నిమిత్తము మీరు హింస పొందినప్పుడల్లా మీరెవరు ధన్యులని చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ పరలోకం యొక్క విలువలకును భూలోకం యొక్క విలువలకును అక్కడ సారూప్యాన్ని చూపిస్తూ నీతి నిమిత్తము హింసింపబడిన వారు, నీతి కొరకు బ్రతికిన వారు, నా నామం నిమిత్తము హింసింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధన్యులని చెప్పాడు. కాబట్టి క్రీస్తు యొక్క మార్గాన్ని మనం తెలుసుకున్న వారుగా, క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారముగా,
ఆయన పరలోకానికి రాజు కాబట్టి మున్ముందు మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను ఆయన పరిష్కరించే రాజుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనం మంచి చేసినప్పటికీ కూడా, మనం నీతిగా ప్రవర్తించినప్పటికీ కూడా, యథార్థతగా మనం జీవించినప్పటికీ కూడా, మన మీద ఒకవేళ హింస కానీ నింద కానీ అనేక రకాలుగా మనల్ని హింసిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క నామంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకున్న వారంగా మనము ధన్యులము. వారి యొక్క బెదిరింపులకు కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ, వారి యొక్క నిందకు కానీ మనము జడవకుండా, కలవరపడకుండా క్రీస్తులో కొనసాగే వారిగా ఉండాలి. అంటే క్రీస్తు యొక్క ఆ ధన్యత ఏమైతే ఉందో, క్రీస్తు యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్ని చూపించే వారిగా ఉండాలి. అనగా క్రీస్తును ప్రదర్శించే వారిగా. క్రీస్తును మనం ప్రతిష్ఠించుకున్నాము కాబట్టి క్రీస్తును ప్రదర్శించే వారిగా ఈ లోకానికి వెలుగుమయమైన వ్యక్తులుగా మనం జీవించాలి. 3వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం, దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించు. అంటే క్రీస్తును ప్రతిష్ఠించుకున్న వారి మనస్తత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ లోకం మిమ్మల్ని ద్వేషించినా కూడా, మీ యొక్క పిలుపు ఏదైతే ఉందో, మన పిలుపు క్రైస్తవులుగా మన పిలుపు ఏమిటి? ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. అంటే ఈ లోకంలో ఆశీర్వాదం ఉన్నప్పటికీ లేకపోవటప్పటికీ భవిష్యత్తులో క్రీస్తు రాజుగా రాబోతున్నాడు. మనల్ని ఆశీర్వదింపబడుతున్నాడే. పరలోక సంబంధమైన ఈవులతో, పరలోక సంబంధమైన స్వాస్థ్యముతో ఆయన మనలను అలంకరించబోతా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి మనం పిలబడ్డాం. అయితే కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించను. ఇది క్రైస్తవ మనస్తత్వం. ఒకవేళ మనం మంచి చేసినప్పటికీ కూడా వారు మనకు చెడ్డ చేసి మనల్ని బెదిరిస్తూ ఉన్నారనుకోండి, మనం ఆశీర్వాదానికి వారసులుగా క్రీస్తు చేత పిలువబడ్డాం కాబట్టి దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చేయకుండా క్రీస్తు యొక్క స్వభావాన్ని మనము ఇతరులకు చూపించే వారిగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మీరు హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని మీరు హేతువడుగు ప్రతిదానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. ఇది చాలా మంచి మాట. అదేమిటంటే నిర్మలమైన మనస్సాక్షి. దేవుని బిడ్డలారా, ఈ లోక జీవితంలో క్రైస్తవులుగా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా ఎంతమంది జీవిస్తా ఉన్నాం? ఇది ప్రశ్న. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. అలాంటప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంటుంది? ఇతరులు వేసే నిందల విషయంలో, ఇతరులు మన మీద చూపించే ఆ దుర్మార్గమైన విషయాలలో మన మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది? క్రీస్తును ప్రతిష్ఠించుకున్న మనస్సాక్షిగా పనిచేస్తుందా, లేదంటే క్రీస్తును లేనివారిగా మన జీవితం ఉంటా ఉందా? ఇక్కడ ఎవరైనా ప్రశ్న వేశారండి. మనం సువార్తకి వెళ్ళాం, ప్రసాద్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళ్ళినప్పుడు వారు మనల్ని దూషించారు, హింసించారు. అయితే వారు దూషించినప్పుడు దేవుని ప్రజలుగా, దేవుని చేత ఎన్నుకోబడిన వారంగా, దేవుని చేత పిలువబడిన వారంగా మన సమాధానం ఎలా ఉంటుంది? మన సమాధానంలో దేవుడిచ్చిన నిరీక్షణ మనకు కనబడతా ఉందా? ఈ లోకంలో దూషించినప్పుడు దేవుడిచ్చిన నిరీక్షణ ఏదైతే ఉందంటే,
ఆ నిరీక్షణ గురించిన అవగాహన, మనకు నిత్య జీవాన్ని గురించిన అవగాహన, ఆ శ్రేష్టమైన నిరీక్షణ ఏదైతే ఉందో, ప్రభు ఇచ్చిన ఆ కృప ఏదైతే ఉందో, దాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. అంటే ఈ లోక వ్యక్తులుగా కాకుండా పరలోక సంబంధిత వ్యక్తులుగా, పరలోక సంబంధమైన ఆ నిరీక్షణ కలిగిన వారంగా మన యొక్క సమాధానం ఉండాలి. ఇతరులు మనం ద్వేషించినప్పుడు, మనల్ని దూషించినప్పుడు, మనకు కీడు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా, ప్రభువును ప్రతిష్ఠించుకున్న వ్యక్తులుగా, నిర్మలమైన మనశ్శాంతి కలిగిన వ్యక్తులుగా మనం ఏం చేయాలి? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళేటప్పుడు అనేక మంది ప్రభువుని ఏం చేశారు? దూషించారు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అనేక మందిని నువ్వు స్వస్థపరిచావు, అనేక మందికి నువ్వు ఉపకారం చేశావు, చనిపోయిన వారిని కూడా లేపావు, ఇన్ని సమర్థతలు నీ దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు నువ్వు సిలువకు వచ్చిన తర్వాత నిన్ను నీవు నిరూపించుకోమని దేవుణ్ణి హేళన చేశారు, అరిచేతులతో కొట్టారు. కానీ ప్రభు చాలా శాంతంగా, చాలా సాత్వికంతో ఆయన ఏమన్నాడంటే, నీవు యూదుల రాజు అంటే అవును నువ్వు అన్నట్టే అన్నాడు. ఇదిగో నేను ఏ తప్పు చేయకుండా నీవు నన్ను అరిచేతులతో ఎందుకు కొడుతున్నావు ప్రశ్నించాడు దేవుడు. చాలా సాత్వికంతో ఆయన ప్రవర్తించినట్లుగా చూస్తా ఉన్నాం. అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారంగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా క్రైస్తవ జీవితము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఆ భవిష్యత్తుని మనము జ్ఞాపకం చేసుకుని మనం ఎలా ఉండాలంటే క్రీస్తును ప్రదర్శించేవారు. అంటే అన్ని సమయాలలో కొన్ని విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు మనం శ్రమ పడటానికి క్రీస్తు పక్షముగా, ఫిలిప్పీలో ఏమంటుందంటే మీరు క్రీస్తు పక్షముగా పిలువబడిన వారు కాబట్టి క్రీస్తు పక్షముగా మీకు శ్రమలు అనుగ్రహింపబడాయి అని ఉంటుంది. అంటే క్రీస్తుతో జీవించే వారిగా, క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తును మన జీవితాల్లో ప్రతిష్ఠించుకున్న వారముగా క్రీస్తుతో పాటు శ్రమలు కూడా మనకి ఏమైనా అనుగ్రహించబడి, కాబట్టి అనుగ్రహించబడిన శ్రమలలో అనగా శిలువ మార్గములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ శిలువ మార్గములో మనము క్రీస్తుని ప్రదర్శించే వారిగా ఉండాలి. అంటే ఏ విధమైన నైతికమైన విలువలు పోగొట్టుకోకుండా, మన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, క్రీస్తు యొక్క ఆ స్వాస్థ్యం మనకు ముందు ఏర్పరచబడిందని మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలంటే ఆ మంచి మనస్సాక్షి కలిగిన వారంగా మన పవిత్రతలో మనము కొనసాగాలి. అంటే నైతికమైన యథార్థత. ఒక్కోసారి శ్రమ వస్తుందండి, ఆర్థిక పరమైన శ్రమ వస్తుంది. అంటే శ్రమలంటే మనం శారీరక పరమైన శ్రమలు అనుకుంటాం, అవి కాదు, ఆర్థిక పరమైన శ్రమలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన నైతిక విలువను పోగొట్టుకోకూడదు. అంటే యథార్థత, అంటే మోరల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో, అంటే నైతికమైన యథార్థత, నైతికమైన స్వచ్ఛత, ఇథికల్ క్లారిటీ అంటారు. అంటే మన మనస్తత్వం ఆ విషయాన్ని బట్టి ఇతరులకు అది అపహాసము చేసేదిగా ఉండకూడదు. అంటే మనము పైకి నేను అనుకోండి ప్రసంగం చేస్తా ఉన్నాను, ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ మోరల్ ఎథికల్ వాల్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవుని గురించిన యథార్థత, దేవుని గురించిన నీతి, దేవుని గురించిన సామరస్యత, దేవుని గురించిన ఆ మంచి విషయాలు, పాపాన్ని గురించిన చింతన, ఇలాగ క్రీస్తు విషయమై సాక్ష్యము, దేవుని గురించిన అనేక రకాల మంచి పనులు, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక పరీక్ష సమయం వచ్చిందనుకోండి, ఆర్థిక విషయాల్లో కానీ, పవిత్రత విషయాల్లో కానీ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యలో మనం ఎప్పుడైతే మనం పడిపోయామో అప్పుడు ఏమవుతుందంటే మన నిర్మలమైన మనస్సాక్షి దేవుని విషయంలో దూషింపబడుతుంది. ఇప్పుడు దావీదుకి ఎదురుకుండా ఒక శోధన వచ్చింది. అది ఎలాంటి శోధన? శారీరక పరమైన శోధన. శారీరక పరమైన శోధన వచ్చినప్పుడు మరి దావీదుకి దేవుని చేత అభిషేకింపబడిన వాడిగా, దేవుడిచ్చిన కృపను అనుభవిస్తున్న వాడిగా, ఒక గొర్రెల కాపరి రాజైన పరిస్థితుల్లో
ఒక స్త్రీ రూపంలో తన మీదకు శోధన వచ్చినప్పుడు మంచి మనస్సాక్షి గలవాడై ఏం చేయాలి? వాక్య ప్రకారము వాక్యంలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నావో అవన్నిటినీ జ్ఞాపకం చేసుకుని శోధన నుంచి బయటికి రావాలి. కానీ దావీదు ఏం చేశాడు? ఆ మోరల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో, ఎథికల్ క్లారిటీ ఏదైతే ఉందో, ఆ డివైన్ యాక్షన్ ఏదైతే ఉందో, దైవిక పరమైన చర్య ఏదైతే ఉందో అది చేయకుండా ఆ బెత్షెబా విషయంలో లోకములో శోధనలో పడిపోయి దేవుని యొక్క ఆ మంచి మనస్సాక్షిని కోల్పోయి ఏ మనస్సాక్షిలోకి వెళ్ళాడంటే వాత వేయబడిన మనస్సాక్షిలోకి వెళ్ళాడు. అంటే గుడ్ కాన్సైన్స్ కి బ్యాడ్ కాన్సైన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఏదైనా తప్పు చేస్తా ఉన్నప్పుడు శోధన వచ్చినప్పుడు, ఆర్థిక పరమైన శోధన లేదా శారీరక పరమైన శోధన, ఇలాంటి విషయాల్లో శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదిగో మన మనస్సాక్షి మాట్లాడుతూ ఉంది, ఇదిగో దేవుని వాక్య ప్రకారం నువ్వు చేస్తున్నది తప్పు అని మన మనస్సాక్షి చెప్తా ఉంటుంది. ఇదిగో పలానా వాక్యం ప్రకారము వ్యభిచారం చేయకూడదు, పలానా వాక్యం ప్రకారము దొంగతనం చేయకూడదు, ఇదిగో పలానా వాక్యం ప్రకారము నీవు కీడు చేయకూడదు, మేలే చేయాలి, నీవు పలానా వాక్యం ప్రకారము క్రీస్తును నీవు ప్రకటించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీవు క్రీస్తు యొక్క స్వభావాన్ని నీవు ప్రదర్శించవలసిన సమయం వచ్చిందని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనకి హెచ్చరిక చేస్తుంది. ఆ హెచ్చరిక చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ గుడ్ కాన్సెన్స్ మనకు పనిచేయలేదు అనుకోండి, ఆ దేవుని వాక్యం మన మనసులో పనిచేయలేదు అనుకోండి, ఆ మనస్సాక్షి ఏమవుతుందంటే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. అంటే దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పటికీ వాతేసాం అనుకోండి, శరీరమే వాతైతే ఏమవుతుంది? స్పర్శ ఉండదు, దానికి పుండైపోతుంది. కాబట్టి దానికి స్పర్శ ఉండదు, పని చేయదు అన్నమాట. అదే మంచి వాత వేయబడిన శరీరం ఉందనుకోండి, ఈగ వాలినా దోమ వాలినా దానికి స్పర్శ తెలుస్తుంది. వెంటనే దాన్ని ఏం చేస్తాం? దోమ వాలితే శరీరం మీద ఆ స్పర్శ, ఆ కాన్సైన్స్ పనిచేస్తుంది కాబట్టి వెంటనే దోమను కొట్టి మనం సంరక్షించుకుంటాం. అలా కాకుండా వాత వేయబడిన మనస్సాక్షి ఉందనుకోండి, దేవుని వాక్యం ఇంకా పని చేయదు కాబట్టి వాడు పాపానికి వెళ్ళిపోతాడు. క్రీస్తును తన హృదయంలో ప్రతిష్ఠించున్న వ్యక్తిగా అక్కడ తన జీవితాన్ని నిరూపించుకోలేకపోతాడు. కాబట్టి మంచి మనస్సాక్షి మన క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్. ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో దేవుడు మనతో హెచ్చరిస్తా ఉన్నాడో ఆ విషయాల్లో మన మనస్సాక్షిని మనం ఏం చేయాలి? మన మీద దోషారోపణ లేకుండా మనం చూసుకోవాలి. మన మనస్సాక్షి మీద దేవుని యొక్క వాక్యము దోషారోపణ చేస్తుందనుకో, ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, మీరు క్రీస్తును ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి క్రీస్తు యొక్క ఆ నామాన్ని మీరు ప్రకటించే వారిగా, క్రీస్తుకు సాక్షులుగా మీరు జీవించాలని మనకు మనస్సాక్షి చెప్తా ఉంటుంది. ఆ చెప్పినప్పుడు మనం వినకపోతే దేవుని యొక్క నామాన్ని మనం దూషించిన వారంగా కనబడతా ఉంటాం. మరి చిన్నవాడండి, యోసేపు చాలా చిన్నవాడు కదా. పోతీఫర్ భార్య యోసేపుని పాపంలో దింపటానికి వచ్చినప్పుడు యోసేపు యొక్క వయస్సు 17 నుంచి 20 సంవత్సరాలని చెప్తా ఉన్నారు. 17 నుంచి 20 సంవత్సరాల పాపంలో ముందు పడిపోతాడా, లేకపోతే శత్రువును జయించి రాజు చేత అభిషేకం పొంది రాజరకం చేసే రాజు బేగా పడిపోతాడా? వయసులో ఉన్నవాడు బేగా పడిపోతాడా? జ్ఞానం తెలిసిన వాడు బేగా శోధనలో పడతాడా? వయసులో చిన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి మంచి చెడ్డ తెలీదు కాబట్టి వాడు శోధనలో పడిపోతాడు, అవకాశం ఉంది. మరి పెద్దవాడికి మంచి చెడ్డ తెలుసు కదా, వివేచన తెలుసు కదా, వాడికి మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటుంది కదా. కానీ మరి వయస్సులో పెద్దవాడైన దావీదు శోధనలో పడ్డాడు, వయస్సులో చిన్నవాడైన యోసేపు దేవుని వాక్యం చేత ప్రేరేపించబడ్డాడు. ఇదిగో పరలోకమునకు విరోధముగా నేను ఎలా పాపం చేసినని తన వస్త్రాన్నైనా వదిలివేశాడు కానీ పాపం చేయటానికి ఒప్పుకోలేదు. ఇది మంచి మనస్సాక్షి అంటే. కాబట్టి క్రైస్తవులుగా మన మనస్సాక్షి మనకి ఏమి చెప్తుందో, దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ విషయంలో మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఎవరైనా దూషించినప్పుడు
మనం ఏం చేయాలి? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. అంటే క్రీస్తుని మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకుంటే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ క్రీస్తు మన హృదయంలో లేడనుకోండి, మనం ఏమవుతామంటే దావీదులాగా మనము శోధనలో పడిపోయే అవకాశం ఉంది. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారిని ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూసి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రం చెప్పిన నన్ను విమర్శించ కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టు ఆజ్ఞాపించుచున్నావని అనేను. దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించుతావని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదని. చూసారా, ఇక్కడ పౌలుని ఏం చేస్తున్నారంటే విచారణ చేస్తున్నారు. పౌలు యేసుక్రీస్తు కొరకు సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు, ఇదిగో యేసుక్రీస్తు కొరకు సువార్త చెప్తా ఉన్నాడు, రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, లేఖనాల్లో లేనివి ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రకటిస్తూ ఉన్నాడు అని అప్పటికే ఏం చేశారంటే కొరడాలతో కొట్టడానికి పౌలుని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించినప్పుడు అక్కడ సభకు తీసుకుని వచ్చారు విచారణ చేయటానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ సభ వారిని అందరినీ కూడా తేరి చూశాడు. సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. ఇక్కడ పౌలు చేసింది వాక్య ప్రకారం చేశాడు, కానీ వారేం చేశారు? నీతి నిమిత్తము పౌలుని హింసిస్తా ఉన్నారు. హింసిస్తా ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. ధర్మశాస్త్రంలో దేవుని గురించి రాసి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం ఆయన వచ్చాడు, మనుషుల కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, మళ్ళా తిరిగి లేచాడు, దేవుని యొక్క కుడి పార్శ్వాన ఆయన కూర్చుని ఉన్నాడు. ఇదే నేను ప్రకటిస్తా ఉన్నాను. ధర్మశాస్త్రంలో మీరు ఏదైతే యేసుక్రీస్తు గురించి మీరు తెలుసుకోలేదో దాని గురించి నేను ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకు నన్ను హింసిస్తా ఉన్నారని, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి గలవాడినై ఉన్నానని చెప్పాడు అనమాట. అక్కడ ప్రధాన యాజకుడు అననీయ ఉన్నాడు. వెంటనే ఏమన్నాడంటే నోటి మీద కొట్టాడు. ఏం చేశాడు? నోటి మీద కొట్టాడు. అంటే క్రైస్తవుల యొక్క జీవితం ఇలాగ ఉంటుంది. మనం మంచి మాట్లాడినప్పటికీ, క్రీస్తుని గురించి మనం ప్రకటించినప్పటికీ కూడా ఈ లోకంలో మళ్ళీ నోటి మీద కొట్టేవారు ఉంటారు. అంటే నీతి నిమిత్తము మనం బ్రతుకుతూ ఉంటే మన కడుపు మీద కొట్టేవారు ఉంటారు, నోటి మీద కొట్టేవారు ఉంటారు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? మంచి మనస్సాక్షి కలవారని. పౌలు ధర్మశాస్త్రం తెలిసినవాడు కాబట్టి, ఇదిగో తీర్పు తీర్చకుండా నన్ను ఎందుకు నోటి మీద కొడతా ఉన్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇదిగో నీవు ఎవరితో మాట్లాడావు తెలుసా? మరి యాజకుడైనా అననీయతో నువ్వు మాట్లాడావు, అననీయుని నువ్వు దూషిస్తా ఉన్నావు, నోటి మీద కొట్టావని నువ్వు దూషిస్తా ఉన్నావు అని చెప్పినప్పుడు పౌలు ఏమన్నాడంటే, వెంటనే సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదని. అంటే ఆ సమస్య నుంచి తప్పించుకునేదానికి మరలా ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని అక్కడ ప్రదర్శించాడు. మీరందరూ అనుకుంటా ఉన్నారు ప్రధాన యాజకుడిని నేను దూషించానని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ ప్రధాన యాజకుడని నాకు తెలియక నేను మాట్లాడాను. అయితే నా దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో అది నేను మీతో చెప్తున్నాను. ఏంటంటే దేవుడు నిర్ణయించిన ప్రజల అధికారిని నిందింపవద్దని దేవుని వాక్యంలో ఉంది, అది నాకు తెలుసు. అయితే ప్రధాన యాజకుడని తెలియక నేను ప్రశ్న వేసానని అక్కడ చెప్పాను. అంటే మన మంచి మనస్సాక్షి ఎలా ఉండాలంటే, ఎవరు ఏమి మాట్లాడినా మన నోటిలో నుంచి దేవుని వాక్య ప్రకారమే సమాధానం రావాలి, కానీ మన వాత వేయబడిన లేదా మనుష్యుల యొక్క సొంత ఆలోచన బట్టి, మన హృదయంలో ఉన్న తలంపును బట్టి మనం మాట్లాడటానికి
వీలు లేదు. అదే మంచి మనస్సాక్షి అంటే. మంచి మనస్సాక్షి అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్య ప్రకారము మాట్లాడేవారిగా ఉండాలి మనం. అంటే దేవుని వాక్కు తప్ప వేరే వాక్కు మనం మాట్లాడటానికి వీలు లేదు. 24:16 ఒకసారి చూడండి. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకుంటా ఉన్నానంట. అసలు పౌలు యొక్క మాటలను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఇదిగో ఇంకెవడు నన్ను ఇబ్బంది పెట్టద్దు, క్రీస్తు యొక్క ముద్రలు ఏవైతే ఉన్నావో ఆ ముద్రలు నా శరీరమందు ముద్రింపబడి ఉన్నవి. అంటే క్రీస్తు ముద్రలు అంటే క్రీస్తు యొక్క స్వభావం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క మాటలు ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా నా శరీరంలోను నా మాటల్లోను ప్రతి విషయంలో కూడా క్రీస్తు యొక్క ముద్రలు నా జీవితంలో కనబడుతున్నవి అని ఇతరులకు చెప్పేవాడు. అలాంటి పౌలు గారు ఏమంటున్నాడంటే నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకుంటా ఉన్నానంట. అంటే ఏ వ్యక్తి కూడా 100% దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించలేడు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం 100% జీవించలేడు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఏ వ్యక్తి కూడా 100% దేవుని వాక్య ప్రకారం జీవించటానికి సరిపోడు, జీవించలేడు. కానీ దేవుని వాక్య ప్రకారం జీవించటానికి అభ్యాసం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇదిగో దేవుని వాక్య ప్రకారం దేవుడు లేఖనాల్లో నీతి మంత్రులు అప్పుడో లేడని అన్నాడు కదా, నేను నీతిగా ఉండలేను అనుకుంటానికి ఏ విధమైన అవకాశం లేదు. ఎందుకంటే అనేక మంది పరిశుద్ధులు యేసుక్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేసి వారి జీవిత అంతంలో క్రీస్తులాగా క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయిన ఎంతో మంది పెద్ద పెద్ద పరిశుద్ధులు మనకు కనపడతా ఉన్నారు. పునీత అగస్టిన్ గారు కానీ, డిఎల్ మూడీ కానీ, చార్ల్స్ స్పర్జన్ కానీ, ఇలా అనేక మంది వ్యక్తులు క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేసి వారి జీవిత చర్మాంకంలో క్రీస్తులాగే కనపడ్డారు. కాబట్టి పౌలు ఇక్కడ ఏమంటాడంటే నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటా ఉన్నాను. అంటే మనం మంచిగా జీవించటానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా దేవుని వాక్య ప్రకారము మంచిగా జీవించడానికి అభ్యాసం చేయాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళకి దేవుని యొక్క ప్రేమలోనికి మనము నడిపింపబడతాం. మన జీవితానికి క్రీస్తే కేంద్ర బిందువుగా ఆ తర్వాత మన అభ్యాసం చేయగా ఆయన మాటలు వచ్చేస్తాయి, ఆయన మాదిరి వచ్చేస్తుంది. ప్రశ్నించినప్పుడు ప్రతిసారి కూడా దేవుని వాక్యాన్ని మన మనసులో ఉంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన సాత్వికంగా భయంతో సమాధానం ఇస్తాం. ఇతరులను ఒప్పించలేకపోవచ్చు కానీ, ఇతరులను క్రీస్తు వైపుకు మనం తిప్పలేకపోవచ్చు కానీ, మన మనస్తత్వం ద్వారా మంచి మనస్సాక్షి ద్వారా క్రీస్తునైతే మనం మహిమపరచగలం. ఇతరులను ఒప్పించడానికి ఒక్కోసారి మనకు అవకాశం ఉండదు, కానీ మన మనస్తత్వం ద్వారా క్రీస్తును మహిమపరిచే విధంగా మనము ప్రవర్తించడానికైతే వీలు ఉంటుంది. లంచం తీసుకోకూడదండి, లంచం తీసుకో. పక్కన ఏమంటాడంటే లంచం తీసుకో అంటాడు. మన పక్కన ఉన్న కోవర్కర్ లేదా ఎంప్లాయ్ ఏమంటాడంటే మరి లంచం తీసుకోరంటాడు. మనం లంచం తీసుకోవద్దని వాడిని ఒప్పించడానికి మనం సరిపోకపోవచ్చు. ఒక్కొక్కసారి వాడు నా ఇష్టం అనొచ్చు, కానీ మనం లంచం తీసుకోకుండా ఉంటే దేవుని మహిమపరచగలం కదా. ఇది ఆలోచన చేయాలి. అంటే క్రీస్తు మన జీవితానికి కేంద్ర బిందువుగా ఉంటే అన్ని విషయాల్లో వ్యక్తులను మనం ఒప్పించలేకపోవచ్చు, కానీ మన మంచి మనస్సాక్షి ద్వారా దేవుని మహిమపరిచే అవకాశం అయితే ఉంది. ఇది మట్టికి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటా ఉన్నాడు,
ఈ లోకం ఇచ్చే శాంతిని నేను ఇవ్వటం లేదు, కానీ నా శాంతిని మీకు నేను ఇచ్చిస్తున్నానంట. అంటే ఈ లోకంలో జీవించేటప్పుడు మనకి అన్ని సమయాల్లో కూడా మనకి దేవుని యొక్క ప్రశాంతత మనకు దొరకకపోవచ్చు. ఈ లోక ప్రశాంతతకు దేవుని యొక్క ప్రశాంతతకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి క్రీస్తును ప్రతిష్ఠించుకున్న వారంగా ఈ లోక శాంతి కాదు, కానీ క్రీస్తు అనగా రాజు కాబట్టి ఆయన ఇచ్చే శాంతి కొరకు మనం ప్రయాసపడేవారిగా మనం ఏం చేయాలంటే క్రీస్తు స్వభావంలోనికి మారిపోవాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుతున్నారు. అంటే క్రీస్తును మనం ప్రతిష్ఠించుకుని క్రీస్తు కొరకు జీవించినప్పుడు, క్రీస్తు కొరకు ఇతరులకు మేలు చేసినప్పుడు, క్రీస్తు కొరకు ఇతరులకు సాత్వికంతోనూ భయంతోనూ మనము సమాధానం చెప్పినప్పుడు వారు ఏమవుతారట? మనల్ని హింసించినందుకు, మనల్ని దూషించినందుకు, మన మీద అపనింద వేసినందుకు మన సత్ప్రవర్తనను చూసి వారు సిగ్గుపడతారు. అంటే స్లోగా వారు ఏమవుతారంటే మన ప్రవర్తనను బట్టి వారు ఏం చేస్తారట? క్రీస్తులోనికి వస్తారట. 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇది మ్యారేజ్ సమయంలో బోధించే మాట. 3వ అధ్యాయం 3 చూడండి. సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షరాలంకారంగా మీరు హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఇండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది. చూసారా? పైన చూసినట్లయితే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఇండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబడవచ్చును అంటున్నారు. చూసారా? మన భర్త దేవుని నమ్ముకోలేదండి, దేవునిలోనికి రాలేదండి. అలాంటప్పుడు దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్న వారంగా, మంచి మనస్సాక్షి కలిగిన వారంగా మనం ఏం చేయాలంట? మన స్వపురుషులకు లోబడి ఉండాలంట. ఆ లోబడి ఉన్నప్పుడు మన పురుషులు ఎవరైనా కూడా వాక్యానికి అవిధేయులై దేవుణ్ణి నమ్మకుండా వారు ఇష్టాసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఏదైతే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామో, క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నామో, క్రీస్తు యొక్క ఆ ప్రబోధాన్ని మన యొక్క వ్యక్తిత్వం ద్వారా మనం ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంట? వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వారిని రాబట్టవచ్చు. అంటే మీరు వాక్యము బోధించవలసిన పని లేదు, కానీ వాక్య ప్రకారము మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి పవిత్రమైన ప్రవర్తనతో మీరు మీ భర్తల దగ్గర మీరు జీవిస్తూ ఉన్నప్పుడట మీ పవిత్రమైన ప్రవర్తన చూసి వారు భయపడి దేవునికి వచ్చేస్తారు. ఇది పేతురు గారు చెప్పిన మాటలు. అంటే మన క్రైస్తవ జీవితంలో కూడా ఎవరైతే మనల్ని దూషిస్తూ ఉన్నారో వారి విషయంలో మనం సత్ప్రవర్తనతో మనము దేవుణ్ణి మన ప్రవర్తన ద్వారా ప్రదర్శించినప్పుడు మన ప్రవర్తన చూసి వారు సిగ్గుపడి దేవునిలోనికి వచ్చేవారిగా ఉంటారు. దేవుని చిత్తం ఎలా ఉన్నాయలా? కీడు చేసి సంపడుట కంటే మేలు చేసి సంపడుట బహు మంచిది. అలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శారీర మాలిన్యము తీసివేయట కాదు, గాని
యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అంటే మళ్ళీ మనస్సాక్షి గురించి మాట్లాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. బైబిల్లో అతి కష్టమైన, మనం నిర్వచించలేని, మన జ్ఞానానికి అందని ఆ వాక్యం ఇక్కడ ఒకటి ఉంది. అదేమిటంటే, చెరలో ఉన్న వారికి దగ్గరికి వెళ్ళి ప్రభు అట దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటించారంట. ఎలాగ ప్రకటించారంటే, ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. నోవాహు దినములలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేరు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారా? లేరు. కానీ నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఏం చేసినట్ట వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అంటే దీన్ని అర్థం చేసుకుంటాం అనేది చాలా కష్టం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మరణించిన తర్వాత ఎఫెసీ పత్రికలో ఆయన చెరగా పైకి తీసుకుని వెళ్ళిపోయాడట. ఆ 3 రోజుల కాలంలో ఒక రోజు ఆయన పరదేశంలోకి వెళ్ళి ఆ పరదేశిని చెరని డివైడ్ చేసి ఆయన పరదేశిని ఆయన ఏం చేశాడు, భూదిగంతాల నుంచి పైకి వెళ్ళిపోయాడు. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది కామెంటరీలో. అలాగే ఆయన నోవాహుతో ఉంటూ నోవాహు దగ్గర ఆయన ఆత్మరూపిగానే ఉండి నోవాహుకి ఆయన వాక్యం చెబుతూ నోవాహు ద్వారా కూడా ప్రకటించినట్లు కనపడతా ఉంది. ఇలాగ అనేక రకాల విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం అది ఎంత క్లిష్టమైనది, ఎలాగ అర్థం చేసుకోవాలి అనే దానికంటే కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమస్తము సాధ్యము గనక, ఆయన ఆది కాలంలోనే ఉన్నవాడు గనక, ఆయన మరి ఆకాశం కంటే భూమి కంటే ప్రతి దానికంటే కూడా ఆయన పూర్వము అనువాడు ఉన్నవాడుగా ఉన్నాడు గనక ఆయన ఎలాగైనా ఆయన కార్యాన్ని చేయగలడు. ఎవరికైనా సువార్తనైనా ప్రకటించగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని కాబట్టి ఏ కాలాల్లోనైనా ఉన్నవాడు కాబట్టి ఎలాగైనా కూడా ఆయన ఏం చేయగలడంటే సువార్తను ప్రకటించగలడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనకున్న నిరీక్షణ ఏదైతే ఉందో, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, అనీతిమంతుల కొరకు చనిపోయాడు. అయితే చనిపోయిన ఆయన ఏం చేశాడు, మళ్ళా శరీర విషయంలో చంపబడినప్పటికీ కూడా ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. అంటే క్రైస్తవుని యొక్క జీవితము, క్రీస్తుని మరి ప్రతిష్ఠించుకున్న జీవితము ఎలాగో ఆలోచన చేయాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, అనీతిమంతుల కొరకు చనిపోయాడు. అయినప్పటికీ కూడా, చనిపోయినప్పటికీ కూడా ఆయన శారీరపరంగా ఈ లోకంలో చనిపోయాడు, కానీ ఆత్మపరంగా జీవించి ఉన్నాడు. ఈ ఆత్మపరంగా జీవించి ఉన్న దేవుడు మరలా లేచి ఆయన ఏం చేశాడంటే 22వ వచనంలో ఆయన పరలోకమునకెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి. మన నిరీక్షణ ఏమిటంటే, ఈ లోకంలో మనం చనిపోయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో ఎలాగైతే బ్రతికింపబడ్డారు, అలాగే ఆత్మరూపిగా ఉండి చెరలో ఉన్న వ్యక్తులకు ఆయన ఎలాగైతే సువార్తను ప్రకటించి అక్కడ అవిధేయులైన వారి మీదకి ఉగ్రత రప్పించి మరలా ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్మారో వారిని ఎలాగైతే సంరక్షించాడో, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన మనము కూడా నోవాహు దినముల్లో ఎలాగైతే 8 మంది విధేయులుగా ఉండి దేవుని యొక్క సువార్త ద్వారా బ్రతికింపబడ్డారో, అలాగే మనము కూడా యేసుక్రీస్తులాగే, అలాగే నోవాహు ఓడలో ఉండి ఎలాగైతే రక్షింపబడ్డాడో, అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనము శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, నింద వచ్చినప్పటికీ, సిగ్గు వచ్చినప్పటికీ, హింస వచ్చినప్పటికీ కూడా మరలా ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే మరి ఆరోహణమయ్యి దేవుని యొక్క కుడి పార్శ్వాన ఆయన ఎలాగైతే ఉన్నాడు, ఆయన ఎలాగైతే పునరుద్ధాన మూలముగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు, దాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తుని ప్రతిబింబించేవారిగా, క్రీస్తుని ప్రకటించేవారిగా,
క్రీస్తుని ప్రతిష్ఠించుకున్న వారంగా ఈ విషయాలన్నిటినీ గమనించి మనం ఏం చేయాలి? మంచిగా నడుచుకోవాలి, మేలు చేసేవారిగా ఉండాలి, వారిని దీవించేవారిగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపెడుతుందంట. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అంటే ఈ లోకంలో దేవుని యొక్క ఉగ్రత వచ్చే ముందు దేవుని యొక్క దీర్ఘశాంతం ముందర ప్రకటింపబడుతుంది. అంటే ఒక వ్యక్తి మారేదానికి, ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేదానికి ఎంత టైం అయితే ఇవ్వాలో అంత టైం కూడా ఇస్తాడు. నోవహు జలప్రళయం వచ్చేదానికి, ఆ ఉగ్రతను మనుషులు చూసేదానికి ఇంచుమించు 120 సంవత్సరాల పైన ఆయన అవకాశం ఇచ్చాడు. దేవుడి యొక్క దీర్ఘశాంతం ఎంత గొప్పదో మీరు లెక్క కట్టండి. ఒక వ్యక్తికి 120 సంవత్సరాలు, అక్కడ ఉన్న జనాంగానికి వారందరూ కూడా దేవునిలోకి వచ్చేదానికి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించేదానికి, దేవునిని ప్రతిష్ఠించుకునేదానికి 120 సంవత్సరాలు వాడకట్టి ఆ 120 సంవత్సరాలు కూడా క్రీస్తు కొరకు ప్రకటించాడండి. దేవుని కొరకు ఆ వాడకు ఒక మేకు కొడతాం, ఇదిగో జలప్రలయం వస్తుంది, మీరందరూ వాడలోకి రండి అంటాం. ఆ గోడకి ఒక చెక్క దిగేస్తాం, ఇదిగో జలప్రలయం వస్తుంది కాబట్టి మీరందరూ వాడలోకి రండి అని వారికి చెప్పడం. ఎంత ఈజీ అండి అది, ఎంత ఈజీ అండి అసలు. రే నాయన వర్షం వచ్చేస్తుంది, జలప్రలయం వచ్చేస్తుంది కాబట్టి మీరందరూ వాడలోకి రండి అంటే వారు ఏం చేశారంటే నీతిమంతుడైన నోవహుని వారు అవహేళన చేశారు, అపహాసం చేశారు. ఆ తర్వాత ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి. కానీ వారి జీవితంలో దేవుని యొక్క ప్రేమ వారు చూడలేకపోయారు. పేతురు రాసిన 2వ పత్రిక పక్క పేజీ తిరిగేంటి ఒకసారి. 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడే. అక్కడ ఏముంది? ఇందాక మనం చదువుకున్న వచనంలో చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆత్మస్వరూపిగానే వారికి ప్రకటించాను. దేవుని వాక్యం యొక్క ఆ కామెంటరీ ఏదైతే ఉందో అది మళ్ళా దేవుని వాక్యంలో దొరుకుతుంది. చాలా మందికి దేవుని వాక్యం చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఏముందంటే, పూర్వం నోవహు దినంలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఇక్కడ ఎవరు ప్రకటించినట్లుంది? ఆత్మరూపిగానే వెళ్ళి ప్రభు ప్రకటించినట్టుంది. ఇక్కడ ఏముంది? మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడింది. అంటే చెరలోకి వెళ్ళి ప్రకటించింది ఎవరంటే నోవహుతో కలిసి దేవుని ఆత్మ ప్రకటించింది. అంటే దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన నోవహు దేవుని యొక్క నీతిని ప్రకటించాడు. ఇది మనకి అర్థమైపోయింది. కాబట్టి అక్కడ ప్రకటించినప్పుడు కొంతమంది నీటి ద్వారా బాప్తిస్మం పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నదా, అదేదనగా శారీర మాలిన్యము తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అంటున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము బాప్తిస్మం తీసుకున్నాం కదా, రక్షింపబడాలి, రక్షింపబడతాము అని అనుకుంటామా. అంటే ఇక్కడ బాప్తిస్మం గురించి చాలా క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ లోకపరముగా దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి. రోమా 10:9 ఎవడైతే దేవుని యొక్క నామాన్ని ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడతాడు. ఓకే, దానివల్ల మనం బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరి మనలో ఉన్న శారీరక పరమైన మాలిన్యాన్ని కూడా మనం తీసివేసుకోవాలి.
అంటే బాప్తిస్మలో ఉన్న స్వారూప్యం ఏంటి? బాప్తిస్మలో మనం క్రీస్తుతో కూడా ఐక్యమయ్యాం. అంటే క్రీస్తు యొక్క పరిశుద్ధతలోనికి మనం ఐక్యమయ్యాం. అనగా మన శారీరక పరమైన మాలిన్యాన్ని బాప్తిస్మలో మనం ఏం చేసాం? పాతి పెట్టేసి క్రీస్తుతో కూడా లేపబడ్డాం. బాప్తిస్మలో అనగా క్రీస్తుతో లేపబడటం అనగా క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్నాం, క్రీస్తు యొక్క పరిశుద్ధతను పొందుకున్నాం, క్రీస్తు యొక్క మరణం మీద మనం జయాన్ని పొందుకున్నాం. కాబట్టి క్రీస్తు శారీరకంగా పునరుద్ధాన శక్తితో ఎలాగైతే లేచాడో, అలాగా శరీరం చనిపోయి ఆత్మపరంగా ఎలాగైతే లేచాడో, బాప్తిస్మం అనే ప్రక్రియలో మనము కూడా శారీరక పరమైన ఆ మాలిన్యాన్ని పాతిపెట్టి క్రీస్తుతో కూడా మనం పునరుద్ధాన శక్తితో లేచాం. కాబట్టి ఆ క్రీస్తుకున్న ఆ పునరుద్ధాన శక్తిలో ఉన్న పవిత్రత ఏదైతే ఉందో, ఆ నిర్మలమైన మనస్సాక్షి ఏదైతే ఉందో, ఆ మనస్సాక్షి ప్రకారం మనం ఏం చేయాలి? జీవించాలి. ఇది పేతురు గారు చెప్పింది. ఎందుకంటే శారీరక పరమైన మాలిన్యం తీసేసుకోకుండా మనం బాప్తిస్మం పొందాము కదని మన ఇష్టం వచ్చినట్లు మంచి మనస్సాక్షి లేకుండా మనుషుల ఎదుట, దేవుని ఎదుట దేవుని యొక్క పవిత్రతను మనము నిరూపించే వ్యక్తులుగా కనుక మన జీవితం లేకపోతే ఏమవుతుందంటే నోవాహు జలప్రళయంలో అయిన వ్యక్తుల్లాగే మన పరిస్థితి కూడా అయ్యే పరిస్థితిలోనికి మనం నెట్టివేయబడతాం. అంటే మన రక్షణ ఎవడో తీసివేయలేడు, కానీ ఆ శారీరక మాలిన్యంతో మనం బ్రతికినప్పుడు ఆటోమేటిక్గా ఈ లోకంలో దేవుడిచ్చే ఆ ధన్యతను మనం పోగొట్టుకునే స్థితిలోనికి నెట్టివేయబడతాం. కాబట్టి మరలా ఏం చెప్తున్నాడంటే శారీరపరమైన మాలిన్యం తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అంటున్నాడు. అంటే మన మనస్సాక్షి ఏదైతే బోధిస్తా ఉందో ఆ మనస్సాక్షి బోధించిన ప్రకారము, క్రీస్తుని మనం ప్రతిష్ఠించుకున్న ప్రకారము మనం నడవాలి. దీని ఉదాహరణ మనం చూసినట్లయితే యోహాను సువార్తలో 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇది చాలా కష్టమైన పాఠం, అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పింది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ స్త్రీ ఉందండి. ఈ స్త్రీ దాహం కొరకు బావి దగ్గరికి నీళ్లు చేరడానికి వెళ్ళింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అక్కడికి వెళ్ళారు. ఆవిడతో మాట్లాడాడు, నేను నిత్య జీవాన్ని ఇస్తాను నీకు, అయితే నిత్య జీవాన్ని ఇచ్చేదానికి నీ భర్తను తీసుకురంటే నాకు భర్త లేదండి. నిజమే, నీకు భర్త లేడు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు, ఇంత ముందు 5 ఉన్నారు కదా అని అనేక విషయాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆమె కూడా మాట్లాడిన తర్వాత దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలని ప్రభువు చెప్పాడు. అనేక విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఈ వేశ్యగా ఉన్న స్త్రీలో ఆలోచన చేయండి. అంటే పవిత్రత లేని స్త్రీతోటి పవిత్రుడైన యేసుక్రీస్తు మాట్లాడాడు. అంటే చెరలో ఉన్న ఆత్మకు దేవుడు సువార్త చెప్పాడు. ఇక్కడ అంటే పాపం అనే చెరలో ఈ స్త్రీ బ్రతుకుతుంది. ఇప్పటికే 5 మంది భర్తలను మార్చేసింది. ప్రభు ఏం చేశాడంటే ఆమెతో మరి మాట్లాడినప్పుడు ఆమె హృదయాన్ని ఆకర్షించాడు. అనగా చెరలో ఉన్న ఆమె హృదయాన్ని ప్రభు తెలిసినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది, దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. ఇదిగో దేవుడు నాకు తెలుసు, దేవుడు మరి యూదుల్లో నుంచి రక్షణ వస్తుందని కూడా నాకు తెలుసు. అయితే దేవుణ్ణి ఆరాధించే వారు ఎలాగ ఆరాధించాలి అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, మీరు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అన్నప్పుడు ఆమె ఏమన్నదంటే, క్రీస్తు ఇన్ని మాటలు నువ్వు చెప్తున్నావు కదా, మరి క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయ్యని చెప్పాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకవేళ మేము చెప్పే మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలన్నీ కూడా మెస్సయ్య వచ్చినప్పుడు మాకు చెప్తాడు.
మమ్మల్ని ఏలే రాజు, ఈ ప్రపంచాన్ని ఏలే రాజు, భవిష్యత్తులో యుగ యుగాలు జీవించే రాజు మాకు చెప్తాడు. కానీ నువ్వెవరో మాకు చెప్తున్నావు? మెస్సయ్య వచ్చినప్పుడు, రాజు వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా మాకు చెప్తాడు అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అమ్మా నీతో నువ్వు ఏదైతే అనుకుంటున్నా ఉన్నావు, మెస్సయ్య అనబడే క్రీస్తు వస్తాడని, క్రీస్తు రాజ్యం గురించి ప్రకటిస్తాడని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాని గురించి మాట్లాడుతున్న నేనే మెస్సయ్యను అన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మెస్సయ్యను, నన్ను చూడలేదా నువ్వు అని అన్నప్పుడు ఏమైందంటే ఆమె హృదయం తెరవబడింది. అంటే క్రీస్తు, యేసుక్రీస్తే మెస్సయ్య అని, యేసుక్రీస్తే రాజని యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి విన్నది. విన్నప్పుడు ఆ క్రీస్తు ఏమైందంటే తన హృదయంలో ప్రతిష్ఠించుకుంది. ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆమె యొక్క నడవడి అంతా కూడా మారిపోయింది. అప్పటి వరకు వేశ్యగా ఉంది. ఎప్పుడైతే నేనే మెస్సయ్యనని యేసుక్రీస్తు చెప్పాడో ఆ మాటలను విశ్వసించి తన హృదయంలో క్రీస్తుని, అనగా ఆ దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలను బట్టి ఆమె హృదయం తెరవబడి యేసుక్రీస్తుని మెస్సయ్యగా ప్రతిష్ఠించుకుంది. ఆ తర్వాత తన జీవితం మారిపోయింది. నీళ్ల కొరకు వచ్చిన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, ఇదిగో నేను ఏదైతే మాట్లాడానో, నేను ఏదైతే తప్పు చెప్పానో, నా పాపం గురించి నాతో మాట్లాడిన ఈ క్రీస్తే మెస్సయ్య అని అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పింది. చెప్పినప్పుడు ఏమైందంటే ఆ గ్రామాల్లో ఉన్నవారు ప్రతి వారు కూడా ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది. అంటే మెస్సయ్యను మనము హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, క్రీస్తును ప్రతిష్ఠించుకుంటే ఆ గొప్ప మనస్సాక్షి ఏం చేస్తుందంటే క్రీస్తు కొరకు ప్రకటించకుండా ఉండలేదు. ఇదిగో నా పాపముల గురించి నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడుడట. అంటే మనసు మారిపోయింది. అప్పటి వరకు ఉన్న మనసు వేరే, యేసుక్రీస్తుని గ్రహించిన తర్వాత మనసు వేరే. వెంటనే కుండను విడిచిపెట్టి ఆ ఊళ్ళోకి వెళ్ళి క్రీస్తుని ప్రకటించి. అంటే మన జీవితాల్లో యేసుక్రీస్తుని కనుక మనము ప్రతిష్ఠించుకుంటే, అక్కడ పేతురు గారు చెప్పినట్లు శారీర మాలిన్యాన్ని మనం ఏం చేస్తాం? వదిలిపెడతాం. అప్పటి వరకు శారీరకపరమైన అపవిత్రతలో ఉంది. 5 భర్తలతో సహవాసం చేసి ఇప్పుడు 6వ వాడితో ఉంటుంది. కానీ యేసుక్రీస్తు మాట్లాడిన తర్వాత, క్రీస్తును తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత తన శారీర మాలిన్యాన్ని పక్కన పెట్టి, ఆ కొండను పక్కన పెట్టి ఊళ్ళోకి వెళ్ళి, ఇదిగో నా తప్పును గురించి నాతో మాట్లాడిన యేసయ్యని మీరు, మెస్సయ్యని మీరు చూసి నమ్మండి. అంటే మన జీవితంలో మంచి మనస్సాక్షి ఉంటే ఏమవుతుందంటే ఇలాంటి విషయాలు జరుగుతాయి. అంటే క్రీస్తు కొరకు మనం నిలబడవలసిన ఆ స్థితి వచ్చినప్పుడు మన యొక్క మాటలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మనం చేసే మంచిని బట్టి, మనం మాట్లాడే ఆ దీవెనకరమైన మాటలను బట్టి మనల్ని ఎవరైతే అపహాసం చేస్తున్నారో, మన మీద నింద ఎవరైతే ఇయ్యాలనుకుంటారో వారందరూ కూడా సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుంది. కాబట్టి క్రీస్తు మనల్ని నిరంతరం ఏలే రాజని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే క్రీస్తు ఇచ్చిన అడుగుజాడలు ఏవైతే ఉన్నావో ఆ అడుగుజాడల్లో మనము క్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలి. 2వ అధ్యాయంలో 19వ, ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షిని కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. చూసారా అక్కడ? ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి, మన శ్రమ పొందుతున్నామండి, మన మీద నిందలు వేస్తున్నారండి, కానీ మనకేముంది? దేవుని కూర్చిన మనస్సాక్షి ఉంది. అంటే కొండను విడిచి యేసయ్యను అంగీకరించిన ఆ సుకారు గ్రామంలో ఉన్న స్త్రీకున్న మనస్సాక్షి ఏదైతే ఉందో ఆ మనస్సాక్షిని కలిగి మనం ఏం చేస్తున్నాం?
దుఃఖాన్ని సహిస్తున్నాం. ఆ దుఃఖాన్ని సహించినప్పుడు అది మనకి మేలు అవుతుంది. ఒకవేళ మనం తప్పు చేసి దెబ్బలు తిన్నామనుకోండి, దానివల్ల మనకి ఏమైనా ఘనం వస్తుందండి? మనం తప్పు చేసామండి, ఒక నచ్చి చేసి జైలుకి వెళ్ళిపోయామండి, మన గురించి ఎవడు మంచిగా చెప్పుకుంటాడండి? ఎవడు మంచిగా చెప్పుకోడు కదా. మనం తప్పు చేసి దెబ్బలు తినేళ్ళ సహించినేళ్ళ మనకేమీ ఘనం రాదు. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినేళ్ళ అది దేవునికి హితమగును. దేవునికి ఏమవుతుంది? మంచి అవుతుంది. ఈ లోకంలో తిడతారు, ఈ లోకంలో కొడతారు, ఈ లోకంలో నిందలు వేస్తారు. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, మంచిగా మనం నిలబడినప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాడికి బలిసిపోయింది అన్నారు. ఒకసారి ఒక అన్యుడు నాకు మంచి కానుక ఆఫర్ చేశాడు. నేను కానుక తీసుకొని అన్నాను. కానుక తీసుకుని అతను ఏమన్నాడంటే, పాలరాజు గారికి బలిసిపోయింది. అన్యుడి దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి కానుక? వాడికి సువార్త చెప్పలేదు, వాడి దేవుణ్ణి అంగీకరించలేదు, వాడు ఇస్తే మనం ఎలా తీసుకుంటామండి కదా. అప్పుడు ఏమన్నారంటే, పాలరాజుకి తింటా కూడలేదు కానీ పెద్ద గర్వం అన్నారు కొంతమంది. ఇలా అంటూ ఉంటారు. అంటే ఇవన్నీ నిందలు వస్తూ ఉంటాయి. దేవుని కొరకు మంచి మనస్సాక్షి కలిగినప్పుడు, మన ఎథికల్ మోరల్ వాల్యూస్, ఎథికల్ క్లారిటీ మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క క్రియలు మనలో ఉన్నప్పుడు, ఆ మంచిగా మనం జీవించాలనుకున్నప్పుడు, మంచి ఆ శుద్ధమైన మనస్సు ఇవన్నీ ఉన్నప్పుడు మన మీద చాలా మంది ఏం చేస్తారంటే మన మీద చివాకులు అన్నీ వేస్తూ ఉంటారు. కానీ అలాగ మనం సహించినప్పుడు అంట అది దేవుని దృష్టికి హితం అవుతుంది, మంచిది అవుతుందంట. కాబట్టి దాని కొరకే మీరు పిలువబడ్డారు. అంటే ఎవడైనా నింద వేసినప్పుడు సహించేదానికి, ఓర్చుకునేదానికే మనం పిలువబడ్డాం. మంచి చేయటానికే మనం పిలువబడ్డాం. వారి గురించి ప్రార్థన చేయటానికే మనం పిలువబడ్డాం. వారి శ్రేయస్సుకి మనం పిలువబడ్డాం. వారిని దీవించడానికే మనం పిలువబడ్డాం. కాబట్టి ఇవన్నీ మనము ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకో. క్రీస్తు కూడా బాధపడ్డాడు కదా. మీరు క్రీస్తును ప్రతిష్ఠించుకున్నారు కదా. మరి క్రీస్తును ప్రతిష్ఠించుకున్న వారు క్రీస్తు యొక్క జీవితాన్ని కేంద్ర బిందువుగా మీరు ప్రకటించేవారుగా ఉండాలి కదా. మరి అలాంటప్పుడు మళ్ళా ఎందుకు మనం బాధపడతాం? అదే చెప్తున్నాడు. క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన ఓర్చుకుని తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకోండి. కాబట్టి క్రీస్తు యొక్క మాదిరి ఏమిటంటే మంచి మనస్సాక్షి. అంటే మంచి హృదయంతో, శుద్ధమైన హృదయంతో మనం క్రీస్తుని వెంబడించేవారిగా, ఇతరులకు మేలు చేసేవారిగా ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమని ఈ లోకంలో మనం చాటేవారిగా ఉంటాం. రెండు మాటల్లో మనం చూసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-16. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోని మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటను తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజన్ముల మధ్య నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనుజ్ఞులైన దేవుని కుమారులైనట్లు సణుగుడును సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా, క్రీస్తును ప్రతిష్ఠించుకుంటే ఇలా నడవాలి. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడుట భయముతోను వణుకుతోను మన సొంత రక్షణను కొనసాగించాలి. భయముతోను వణుకుతోను మన సొంత రక్షణ ఏం చేయాలి? మన బాప్తిస్మం తీసుకున్నామంటే ప్రభువులో ఐక్యమయ్యాం, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో ఐక్యమయ్యాం. మన శారీర మాలిన్యాన్ని మనం పాతిపెట్టాం. కాబట్టి మళ్ళా పైకి రావడానికి వీలు లేదు. కాబట్టి ఏం చేయాలంటే దేవుడిచ్చిన రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణను మనం ఏం చేయాలంటే భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. పిలిపిలికి చెప్తున్నాడు, నేనున్నప్పుడు మీరు యాక్షన్ చేయటం కాదు, నేనున్నప్పుడు పవిత్రంగా జీవించినట్లు యాక్షన్ చేయటం కాదు, నేనున్నప్పుడు మీరు భయపడుతున్నట్లు కాదు, నేను ఉన్నా లేకపోయినా మీరు ఎలా ఉండాలి?
దేవుడిచ్చిన ఆ సొంత రక్షణ ఏదైతే ఉందో దాన్ని భయముతోనూ వణుకుతోనూ మీరు ఏం చేయాలి? కొనసాగించాలి. కొంతమంది పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా, జనాలు ఉన్నప్పుడు ఒకలాగా, జనాలు లేనప్పుడు ఒకలాగా, జనాలు అందరూ ఉన్నప్పుడు ప్యాషన్గా ప్రభు స్తోత్రం అని అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ మారిపోతుంది, మాటలు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి, మొత్తం మారిపోతాయి. అందుకని పౌలు ఏమంటాడంటే, ఒరే నాయన, నేను ఉన్నా లేకపోయినా దేవుడు మీకు ఏదైతే రక్షణ ఇచ్చాడో ఆ రక్షణ మీరు ఏం చేయాలి? భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగించాలి. ఎందుకంటే మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలిగి చేయుటకును తన దయా సంకల్పం చెప్పున మీలో కార్యసిద్ధి కలిగి చేయవాడు దేవుడే. ఇదిగో దేవుడు చెప్పినట్లు మీరు భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించినట్లయితే, క్రీస్తును ప్రతిష్ఠించుకున్న వారుగా మీరు జీవించినట్లయితే, శుద్ధమైన మనసు కలిగి ఉన్నట్లయితే, యథార్థమైన నైతికత మీరు కలిగి ఉన్నట్లయితే, మీరు ఇదేది అనుకుంటే అది మీలో కార్యసిద్ధి, మీరు ఏదైనా అనుకున్నారనుకో, ఇచ్చయించుట కంటే మీరు ఏదైనా ఒక కార్యము అవ్వాలని దేవుని దగ్గర మీరు అనుకున్నారనుకో, మీరు ఏదైనా ఆశపడ్డారనుకో, కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకును కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ ప్రభువు చూస్తున్నాడు, ప్రభువును మనం కలిగి ఉన్నాము అని ఆ జ్ఞాపకంతో మనం జీవించినట్లయితే, నువ్వు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికను నెరవేర్చేదానికి తన దయా సంకల్పం చెప్పిన మీలో కార్యసిద్ధి కలిగి చేయవాడు. ప్రతి కార్యాన్ని కూడా సిద్ధింపజేస్తాడు. నువ్వు ఏదైతే ఇచ్చించావో దాన్ని ఆయన ఏం చేస్తాడు? సిద్ధింపజేస్తాడు. కాబట్టి మీరు మూర్ఖమైన వక్ర జన్మల మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులైనట్లు సనుగుడును సైన్సములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జన్మ మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం కనబడాలి, మన క్రియలు కనబడాలి. మనం ఎక్కడున్నామంట? మూర్ఖమైన వక్రజనం మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మూర్ఖమైన వక్రజనాల మధ్య జీవిస్తున్నాం కాబట్టి, క్రీస్తు మన హృదయంలో ప్రతిష్ఠింపబడ్డాడు కాబట్టి దానికి తగ్గట్టుగా ఎలా ఉండాలి? నిరపరాధులను, నిష్కళంకులను, అనిన్యులైన దేవుని కుమారులైనట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యాలు చేయండి. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే ఎవరైతే దేవుని నమ్ముకోలేదో, ఎవరైతే దేవునిలో కట్టబడలేదో వారిని దేవునిలో నడిపించేదానికి ఆ జీవవాక్యమును చేత పట్టుకుని మనం ఎలా ఉన్నాము? లోకములో జ్యోతుల వలె ఉన్నాం. క్రీస్తును ప్రతిష్ఠించుకున్నాం. శారీరకమైన మాలిన్యాన్ని మనం తీసివేసుకున్నాం. ఎవడైనా దూషిస్తే మనం వాడికి మేలు చేస్తా ఉన్నాం. ఎవడైనా మనల్ని శపిస్తే వాడిని దీవిస్తా ఉన్నాం. ఇవన్నీ ఏంటనమాట? దేవుని వాక్యాన్ని ఎవరైతే చేతబట్టుకున్నారో వారి యొక్క మనస్తత్వము, ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో ఉన్న వక్ర జనాల మధ్య జ్యోతుల వలె మన ప్రవర్తన కనబడుతుంది. అనగా ఇతరులకు మరి మేలుకరమైన మార్గాన్ని బోధించే వ్యక్తులుగా మన జీవితం ఉంటుందని పౌలు గారు మాట్లాడుతున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక అయిపోయింది వాక్యం 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు ఉండి నడుచు. మనం క్రీస్తును ప్రతిష్ఠించుకున్నాం కదా, మంచి మనస్సాక్షి మనకు ఉంది కదా, మనం యేసుక్రీస్తులో మనం రక్షింపబడ్డాం కదా. కాబట్టి ప్రభువు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచు, ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు. ఇన్ని మాటలు చూడండి. దీని గురించి ఆలోచన చేస్తే ఇన్ని రకాలుగా చెప్పచ్చు. మనం క్రీస్తులో ఏమయ్యామంట? వేరుపారిన వారమంట. క్రీస్తు యొక్క ఇంటిగా మనం కట్టబడుచున్న వారమంట. క్రీస్తులో మనము నేర్చుకున్నామంట. విశ్వాసంలో మనం స్థిరపడ్డబడ్డామంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం విస్తరించామంట. కాబట్టి
ఆయన యందు ఉండి మనం నడుచుకోవాలి. క్రీస్తును ప్రతిష్ఠించుకోవడం అంటే ఆయన యందు ఉండి నడుచుకోవాలి. క్రీస్తుని ప్రతిష్ఠించుకోవడం అంటే ఆయన వాక్య ప్రకారం ఈ లోకంలో జ్యోతుల వలె అంధకారంలో ఉన్న వ్యక్తులకు క్రీస్తు యొక్క మార్గాన్ని ప్రబోధించే ఒక గొప్ప వెలుగుగా మన జీవితాన్ని చూపించడం. ఇది క్రీస్తుని ప్రతిష్ఠించుకుంటాం. అంటే మన శారీరకపరమైన మాలిన్యాన్ని తీసేసుకుని విశ్వాస జీవితంలో క్రీస్తు కొరకు పరిశుద్ధపరచబడిన వారంగా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన తిరిగి లేచి మళ్ళా ప్రభు యొక్క సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన అధికారులకును సర్వశక్తుల మీద అధికారం పొందినవాడు దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడికున్న శక్తిని బట్టి ఈ లోకాన్ని ఏలే గొప్ప రాజు దేవుడు అని యుగ యుగాలకు తరతరాలకు ఆయనే క్రీస్తుగా, ఆయనే మెస్సయ్యగా ఈ లోకానికి మరి వచ్చే రాజుని మనం గుర్తెరిగి ఆ రాజుకి కుమారులుగా, ఆ రాజులో కడగబడిన వారంగా, ఆ రాజు యొక్క స్వరూపాన్ని ధరించుకున్న వారంగా, ఆ రాజు యొక్క మనస్సాక్షిని మనం కలిగి ఉన్న వారంగా, ఆ రాజు యొక్క మాదిరిలో అడుగుజాడల్లో మనం నడుస్తున్న వారంగా అన్ని విషయాల్లో మంచి మనస్తత్వం గలవారమై దేవుని చిత్తాన్ని మనం గ్రహించి ఆయన యొక్క ప్రేమలో ఇతరులకు వెలుగుకరమైన జీవితాన్ని మనము జీవించేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేసి మంచి మనస్సాక్షినిచ్చి ఆయన కృపలో, ఆయన యొక్క రాజ్యంలో మనల్ని స్థిరపరిచి ఆస్వాదించి నడిపించునుగాక. వీడియో నొక్కండి సార్. ఆ 2 గీతల మీద ఒకసారి నొక్కండి. 2 గీతల మీద 2 గీతలు కనబడుతుంది.